హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీష. ఈరోజు మా వంటగదిలో చికెన్ పచ్చడి చేయబోతున్నానండి. దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇది క్లీన్ చేసి పెట్టాను. దీనిలో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి ఉడికించుకుందాం. దీన్ని స్టవ్ మీద పెట్టి వాటర్ ఊరి మగ్గిపోయేంత వరకు కూడా ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్లు ధనియాలు, పెద్ద స్పూన్తోనే వేసానండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 6 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకుందాం. చాలామంది మసాలాలు కూడా వేస్తారు. నేను ఆ మసాలాలు ఏమి వేయట్లేదు. ఈ కొలతలతో చేసుకుంటే కనుక చికెన్ పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇవన్నీ బాగా వేగాయి. వీటిని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకుందాం. చికెన్లోని వాటర్ అంతా మగ్గిపోయింది. చికెన్ చూడండి డ్రై అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద మందమైన కడాయి పెట్టుకుని 1 అర కేజీ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ వేసి వేయించుకుందాం. ఈ చికెన్ బాగా వేగించుకోవాలి. చాలా టైం పడుతుందండి ఇది వేగడానికి. చికెన్ ఫ్రై అయింది. దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం. మిగిలింది కూడా వేసి వేయించాలి. దీన్ని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది కూడా వేగింది. దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో 4 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు తాజాగా తయారు చేసింది మాత్రమే వేసుకోవాలండి. ఎప్పుడో చేసింది వేయొద్దు. పచ్చడి రుచి మారిపోతుంది. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు దీనిలో చికెన్ ముక్కలు వేసేద్దాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో చేసి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి ఉంది కదండి, అది వేసేద్దాం. వేసి బాగా కలుపుకుందాం. అలాగే 2 గ్లాసులు కారం వేద్దాం. అలాగే గ్లాసుకు కొంచెం తక్కువగా సాల్ట్ వేద్దాం. నేను వేసేది టీ గ్లాస్ అండి. దీన్ని బాగా కలుపుకుందాం.
కొంచెం సేపు ఉంచుకుందాం. అయిపోయింది. స్టవ్ ఆపి నిమ్మరసం వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 5 నిమ్మకాయల నుంచి తీసిన రసం వేసేద్దాం. మీకు కావాలంటే ఒకటి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుందండి. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ని ఆస్వాదించవచ్చండి. దీన్ని చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 2 నెలల పాటు ఉంటుంది. చికెన్ పచ్చడి. ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.